ఒకరికి కుడితే ఒకరికి బాధ ఏం లేదండి. ఇది వచ్చేసి అర్జెంట్ అనేసి నిన్న సాయంత్రం ఇచ్చారు. నేను పాపకి నీ ఐడియా ప్రకారంగా కుట్టేసి లక్ష్మి అంటే నా ఐడియా ప్రకారం కుట్టేసి ఇచ్చేసాను అనమాట. ఇది కుట్టిన తర్వాత తీసుకువెళ్ళారనమాట. కస్టమర్ వచ్చేసి తీసుకువెళ్ళి ఇంటి పక్కలకు చూపిస్తారు కదండి, అలా చూపించిందనమాట. చూపించటం వల్ల అంతకు ముందుకు ఇచ్చిన శారీ ఆమె నా కాడికి వచ్చేసింది. వచ్చి ఏంటది నువ్వు ఆమెకైతే వెంబడే కుట్టించినావు చూడు, నాకైతే కుట్టలేదు అనేసి నా మీద గొడవకు వచ్చేసింది. ఏం లేదు రమాదేవి, నీకైతే కుట్టేసినాను కదా నేను. మొన్న ఊరికి వస్తున్నా అంటే కూడా అర్జెంటుగా కుట్టించిన కదా, నీకు బ్లౌజ్ కుట్టించిన, నీ పాపకు డ్రెస్ కుట్టించిన, లంగా చోలి అయినా కూడా నువ్వు మళ్ళీ అంటున్నావు చూడబ్బా అంటే, లేదబ్బా నాకు ముందే కుట్టిన, వీళ్ళైతే నిన్న సాయంత్రం ఇచ్చినారు, ఇప్పుడు ఇచ్చినావు, నాకు అప్పుడైనా కానీ అప్పటికప్పుడు కుట్టించినావు అంటే ఛానల్ పెట్టుకొని నాకు అప్పుడు కుట్టించినావు, ఇప్పుడు మాత్రం ఇవి నిన్న సాయంత్రం ఇస్తా అని ఇచ్చినావు చూడు, అంతేలే నువ్వు ఒక్కరిని ఒకలా చూస్తావులే అంటాది. అలా ఎందుకు చూస్తావండి? ఏ టైలర్ కూడా ఒక్కరిని ఒకలా అస్సలు చూసుకోరు. అందరూ ఒకటే, ఏ కస్టమర్ అయినా ఒకటే అనమాట. ఏమంటే ఈమె అర్జెంట్ అని చెప్పటం వల్ల నేను వీళ్ళవి ఫ్రాక్ అనేది కుట్టడం అనేది జరిగింది. తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ తను ఊరికి నార్మల్గా అనేసి వెళ్ళింది లేండి. ఇంకా కొట్లాటేం పెద్ద కొట్లాటేం కాదు, మామూలే. మనం ఇంకా అలవాటు అయిన వాళ్ళం కదా, మన దగ్గర వాళ్ళ దగ్గర అరుస్తారు. తర్వాత సర్లే రమాదేవి నేను నైట్గాను కుట్టిస్తాను ఇబ్బా, నీకు 10 కల్లా రేపు 10 కల్లా కుట్టిస్తాను అనేసి అయితే చెప్పానమాట. 5 బ్లౌజెస్ ఉన్నాయండి, ఇంకా 5 బ్లౌజెస్ ఉన్నాయి. 5 బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి ఇంకా ఒక లంగా చోలి కానీ ఏదైనా ఫ్రాక్ కానీ స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఇంతకు ముందుకు కుట్టినాను అనమాట, ఫ్రాక్ లంగా చోలి కుట్టింటి, అది మిగిలింది. దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ ఏదో ఒకటి లాంగ్ ఫ్రాక్ ఏదో ఒకటి అయితే కన్వర్ట్ అయితే చేయాలి ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రాక్స్ అయితే ఒకసారి చూసేసేయండి. ఈ ఫ్రాక్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. తర్వాత వచ్చేసి ఈ ఒక్క శారీలోనే లంగా, ఈ చోలుకి వచ్చేసి కంప్యూటర్ బ్లౌజ్ పీస్ అండి, అంటే మనకు 25 రూపీస్కి వస్తుంది ఇట్లాంటి బ్లౌజ్ పీసు. ఇదన్నమాట బ్లౌజ్ పీస్. దీనికి వచ్చేసి నేను ఇలా హ్యాండ్స్ ఇలాగే బ్లౌజ్ అనేది కుట్టాను. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి బాడీ లంగ్ అనమాట. ఈ బాడీ లంగకు కింద బొందెలు అనేవి పెట్టాను అనమాట, అంటే లాస్ట్కి అయితే పెట్టేశానండి. మనకు ఇంకా మిగిలిందనమాట శారీ. ఓల్డ్ శారీ అయినా సరే, చిన్న పాప కదా, మీకు పాపను కూడా చూపిస్తాను వేసుకున్న తర్వాత ఫొటోస్. అంటే వీటి కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా తీసానండి, మన షార్ట్ వీడియోస్లోనే అప్లోడ్ చేస్తాను. చాలా మందికి టైలర్స్కి ఆల్రెడీ అనుభవాలు ఉంటాయి కదా, సో షార్ట్ వీడియోస్లలో ఒక ఐడియా కోసం మాత్రమే అనమాట. కానీ ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, వాటిని కూడా చూసేసేయండి. ఫుల్ వీడియోస్ ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఈ షార్ట్ వీడియోస్ అనేది ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఒక ఐడియా కోసం అనేది ఇవి షార్ట్ వీడియోస్ అనమాట. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి ఇది కంప్యూటర్ బ్లౌజ్ పీస్ 25 రూపాయల పీస్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి చేతులకు వచ్చేసి ఇలా పెట్టేసాను అనమాట డిజైన్. సింపుల్ అయితే కుట్టేసానులేండి. చోలి వచ్చేసి ఇంకా మిగిలింది, అది కూడా చోలి కుట్టమన్నారు. ఇది వచ్చేసి ఒక డిజైనర్ ఫ్రాక్. నాకైతే భలే నచ్చిందండి ఫ్రాక్ అయితే. మీకు ఎలా నచ్చిందని చెప్పండి. మీకు ఈ 2 ఫ్రాక్స్లలో ఏది బాగా నచ్చిందనేది చెప్పండి. ఇది వచ్చేసి అంబ్రిల్లా కట్ అనమాట. 2 లేయర్స్ వచ్చేలాగా కట్ చేశాను. ఒకటే కటింగ్లోనే వచ్చాయండి 2 లేయర్స్. సో అది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా నేను మన ఛానల్లో ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో చూసేసే. పాప వేసుకున్న తర్వాత ఫిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను, చూడండి ఎలా ఉన్నది చెప్పండి.